బుగ్గ దేవాలయం తాండూరు పరిధిలో ఉందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మంగళవారం మండల తహసీల్దార్కు, బెల్లంపల్లి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. భూ సర్వే ప్రకారం తాండూరు శివారులోనే బుగ్గ దేవాలయం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాసాడి శ్రీరాములు, పార్టీ మండల అధ్యక్షుడు దత్తుమూర్తి, మాజీ ఎంపీటీసీ మోగిలి శంకర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖర్, మాజీ కోఆప్షన్ ఎల్కా రామన్న, దత్తాత్రేయరావు, భీమా లింగయ్య పాల్గొన్నారు. నా పేరు మాసాడి శ్రీరాములు, టీఆర్ఎస్ నాయకుడిని. మా టీఆర్ఎస్ అధ్యక్షులు దత్తుమూర్తి గారు, మరి మిగతా టీఆర్ఎస్ నాయకులందరూ ఎక్స్ ఎంపీటీసీ శంకర్ గారు, ఎక్స్ సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖర్ గారు, ఎక్స్ సర్పంచ్ దత్తాత్రేయ గారు, ఎంపీటీసీ భీమా లింగయ్య గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు ద్వారకాపూర్ చంద్రగిరి శ్రీనివాస్ గారు. మేము గత 10 సంవత్సరాల నుంచి శ్రీ రాజరాజేశ్వర టెంపుల్, బుగ్గ టెంపుల్ తాండూరు మండల్ కర్షలఘట్టం విలేజ్లో, అది మా మండల్లో ఉంది, తాండూరు జీపీలో. అయితే మిగతా అప్పుడు మా మండల్లో ఉన్నా కూడా మా మండల పరిధిలోకి రాకుండా కన్నాల గ్రామ పంచాయతీలో కన్నాల అని చెప్పి, కన్నాల ఎక్కడ చూసినా కన్నాల గ్రామ పంచాయతీ ఉంది. ఎందుకంటే అది ఇంతకుముందు సింగరేణి వాళ్ళు ఉన్నప్పుడు సింగరేణి వాళ్ళు మొదట్లో డెవలప్ చేసిండ్రు. వాళ్ళకు కన్నాలకు దగ్గర ఉన్నది విలేజ్ కాబట్టి కన్నాలు అనుకున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పక్కకున్నటువంటి సమ్మక్క సారలమ్మ గుడి కూడా మా తాండూరు గ్రామ పంచాయతీలో ఉంది. 669 సర్వే నెంబర్లో ఇది ఒకటి ఉంది. అయితే మొన్నటికి మొన్న కళ్యాణ మండపం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇంద్రకరణ్ రెడ్డి గారు మన మినిస్టర్ గారు ఉన్నప్పుడు మా అందరి కోరిక మేరకు మా అధ్యక్షుడు మేమంతా కలిసి మన మండలం డెవలప్ కావాలి, మన గుడి డెవలప్ కావాలనే దాని మీద మా ఎమ్మెల్యే గారి సహకారం, దుర్గచ్చిన్న గారి సహకారంతో ఉన్నప్పుడు మేము ఆ టెంపుల్కు నిధులు అడగడం జరిగింది. అప్పుడు 50 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మంజూరు చేసినటువంటి సందర్భంలో కళ్యాణ మండపాన్ని నిర్మించినటువంటి సందర్భంలో ఫారెస్ట్ వాళ్ళ ఆబ్జెక్షన్ చేసి, ఇది మా పరిధిలో ఉంది, మా ఫారెస్ట్ డివిజన్లో ఉంది, దీని మీద మీరు ఎలాంటి కట్టడం చేయరాదని ఎన్నో సందర్భాలలో ఆబ్జెక్షన్ చేసినప్పుడు వాళ్ళు రికార్డ్ పరంగా మన ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వచ్చి మొత్తం రికార్డు మన తాండూరు నుంచే కర్షలఘట్టం ఈ సర్వే నెంబర్లు ఉందంటే రికార్డు అప్పుడు కట్టినటువంటి సందర్భంలో రికార్డ్ అంతా కూడా తాండూరు రెవెన్యూ నుంచి తీసుకొని వాళ్ళు మన మండలం నుంచి రిపోర్ట్ అంతా పంపించడం జరిగింది. ఆ విధంగా అక్కడ కళ్యాణ మండపం పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మా మండలి కావాలి, మాకు కావాలనేటువంటి ఉద్దేశం మాకేమాత్రం లేదు. భగవంతుడు అనేది ఎక్కడ ఏ మండలు ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా భగవంతుడు అందరూ ఒక్కటే. కాబట్టి కొంతమంది మా రూరల్ మండలం మాది ఉన్నది, మేమే లీడర్లం, ఇక్కడ తాండూరులో ప్రోటోకాల్ ఏంది, తాండూరు రోడ్ ఎవడు, ఇవన్నీ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మొన్నటి దాకా మా మిస్సెస్ మాసాడి శ్రీదేవి కూడా అక్కడ చైర్మన్ గా ఉన్న సందర్భంలో మేము అందరి ఎక్స్ ఎంపీపీ, అదేవిధంగా ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి తగిన మర్యాద, తగిన ప్రోటోకాలు, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఈ బజరంగ దళ్ కానీ ఎవరు వచ్చినా కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి, భగవంతుడు అందరికీ ఒకటే కాబట్టి వాళ్ళకు తగిన విధంగా మేము వాళ్ళకి మర్యాదలు చేసి, ఆఫీసర్లకు కానీ, జడ్జిలకు కానీ, ఎస్పీలకు కానీ ఎవరికైనా కూడా మేము మంచి మర్యాదలు చేసి ఆ సందర్భం ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కమిటీ వేయకుండా, పూర్తి స్థాయిలో అంటే కమిషనరేట్ నుంచి వాళ్ళ కమిటీ అనే పేరు మీద కమిటీ రాకున్నా కూడా ఏదో నామకే వస్తే ఎమ్మెల్యే గారు లెటర్ ప్యాడ్ మీద వాళ్ళకు కమిటీ అని చెప్పి ఇచ్చిన సందర్భంలో గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నది ఎవరు చేసినా పర్వాలేదు. ఎవరైనా కూడా దేవస్థానంలో మంచి చేసి దేవస్థానానికి పేరు తెస్తే డెవలప్ కోసం అందరికి కూడా మేము కూడా సహకరిస్తాం. ఆ డెవలప్ లో మేము కూడా పాల్పంచుకుంటాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మరి మీ తాండూరు రోడ్ ఏంది ఇక్కడ డామినేషన్, తాండూరు రోడ్ ఎవడు, తాండూరు రోడ్ రావద్దు, తాండూరులో ప్రోటోకాల్ లేదని ఈ సందర్భంగా కించపరిచినట్టు మాట్లాడినటువంటి సందర్భంలో మాకు బాధ అనిపించి, మరి మన మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాన్ని బయటలు డామినేట్ చేసి మనకు విలువ లేకుండా చేయడం ఏందనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మేము ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇస్తూ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళను ఈ పత్రికా ముఖంగా కోరడం జరుగుతుంది.